హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నూతన పీఆర్సీపై ఉద్యోగుల ఉక్కుపాదం జూన్ నెల డెడ్‌లైన్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సహనం ఇప్పుడు నశించిపోతుంది. మరి దీనికి ప్రధాన కారణం నూతన వేతన సవరణ చట్టం లేదా పీఆర్సీ అమలులో జరుగుతున్నటువంటి అసాధారణ జాప్యం. మరి ఈ నేపథ్యంలో పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమం తప్పదు అని అంటూ రాష్ట్రంలోని ప్రముఖ వార్తాపత్రికల కథనాలు ప్రచురించడం, అలాగే ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోంది. సో, ఉదాహరణకు ఈనాడు దినపత్రికనే తీసుకున్నట్లయితే నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమమే అంటూ రాగా ఆంధ్రప్రభలో కూడా ఈ విధంగా వార్తలైతే అనేక దినపత్రికల నుంచి మొత్తానికి జూన్ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలి అని చెప్పేసి డిమాండ్‌తో కూడినటువంటి వార్తలు వెలువడ్డాయి. ఈ యొక్క వార్తలు కేవలం అక్షరాలు మాత్రమే కావండి. సో, లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల ఆవేదనకు మరియు ఆందోళనకు ఇవి నిదర్శనాలు. సో, రాష్ట్రంలోని అనేక ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఇటీవల ప్రభుత్వ పెద్దలతో అనేక విడతలుగా చర్చలు జరిపినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి కనిపించకపోవడం గమనార్హం. మరి ముఖ్యంగా ఈ యొక్క చర్చల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా స్పందించి పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేయాలని తన ఉప ముఖ్యమంత్రికి మరియు ఉన్నతాధికారులకు ఆదేశించారనమాట. సో, సాక్షాత్తు సీఎం గారే. మరి ఆ మీటింగ్‌లో ముఖ్యమంత్రి గారు అంత గట్టిగా చెప్పినప్పుడు ఇంకా పీఆర్సీ వచ్చేస్తుందిలే అని ఉద్యోగులందరూ ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆ ఆదేశాలు ఇచ్చి కూడా దాదాపు నెల రోజులు గడిచిపోతున్నా ఇంతవరకు పీఆర్సీ నివేదిక వెలుగు చూడలేదు. కనీసం దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. ప్రభుత్వం తరపున చర్చలకు వెళ్ళినటువంటి ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం ముగిసిన వెంటనే మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంతో చర్చలు ఫలించాయి, త్వరలోనే పీఆర్సీ వస్తుందని, హెల్త్ కార్డుల సమస్య తీరుతుందని చాలా ఉత్సాహంగా ప్రకటనలు గుప్పిస్తుంటారు. వారు ప్రభుత్వానికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తారు. కానీ ఆ సంతోషం కేవలం 10 నిమిషాల ప్రెస్ మీట్ వరకు మాత్రమే పరిమితమవుతుంది. ఆ ప్రెస్ మీట్ ముగిసి ఒక వారం లేదా 10 రోజులు గడిచిన తర్వాత పరిస్థితి మళ్ళీ మొదటికే వస్తోంది. మరి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ అదే ఉద్యోగ సంఘాలు పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయటం ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. మరి ప్రస్తుతానికి మనం జూన్ నెలలో ఉన్నాము. ఇప్పటికీ సగం నెల గడిచిపోయింది. మరో 15 రోజులు గడిస్తే జూలై నెల వస్తుంది. అసలు పీఆర్సీ ఎప్పటి నుంచి రావాలి అన్నది ఒకసారి చూసుకుంటే జూలై 2023 నుంచి రావాలి. అంటే దాదాపు 3 ఏళ్లు గడిచిపోతున్నా కనీసం పీఆర్సీ నివేదికను కూడా ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. అయితే ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో సామాన్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ అందరూ కలిపి ఎవరిని నమ్మాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరి ప్రస్తుత తరుణంలో ఉద్యోగులకు సంఘాల మీద నమ్మకం పోయింది. ఉపాధ్యాయులకు వారి సంఘాల నాయకుల మీద విశ్వాసం సన్నగిల్లింది. చివరికి ప్రభుత్వం మీద కూడా పెన్షనర్ల ఆశలు ఆవిరైపోయాయి. ఉద్యోగులందరూ అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితులు కనిపిస్తోంది. యూనియన్ నాయకులను నిలదీస్తే వారు మేము వెళ్ళాం కదా, కలిసాం కదా, వాళ్ళను ఇస్తామన్నారు కదా అని సమాధానం చెప్తున్నారు తప్ప ఫలితాలు మాత్రం సాధించలేకపోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని నాయకులు కొంచెం ఆలోచన చేసి గట్టిగా పోరాడాలని చెప్పేసి ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. మనకు కావాల్సింది కేవలం పీఆర్సీ వస్తుంది అనే కాగితం మీద ప్రకటన కాదు. మనకు కావాల్సిన అసలు సిసలైన పీఆర్సీ రిపోర్టు. మరి ఆ రిపోర్టుపై చర్చలు జరగాలి. ప్రభుత్వం దానికి ఆమోదం తెలపాలి మరియు మెరుగైన ఫిట్మెంట్‌తో జీవో విడుదల చేయాలి. కేవలం పేపర్లలో వార్తలు రావడం కోసం చేసే ప్రకటనలు ఇక చాలని, ఆ వార్తలు విని విని తమ చెవులు తుప్పు పట్టిపోయాయని చెప్పేసి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని జేఏసీలో సుమారు 200కు పైగా ఉన్నాయని జేఏసీలు
చెబుతూ ఉంటాయి. కానీ ఆ సంఘాలన్నీ ఏకతాటిపైకొచ్చి నిస్వార్థంగా పోరాడితేనే విజయం లభిస్తుంది. ఇక్కడ ఎవరి వ్యక్తిగత స్వార్థం వారు చూసుకోకుండా అందరి సమస్యగా భావించి పని చేయాలి. ఎందుకంటే ప్రభుత్వంలో లక్షల రూపాయల జీతాలు తీసుకునేవారు కేవలం 10-20% మాత్రమే ఉంటారు. మిగిలిన వారు 70-80% వారు 15,000-40,000 లోపే వారి జీతం తీసుకునే చిన్న స్థాయి ఉద్యోగులే ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్ అయితేనేమి, ఉప్పు, పప్పు ఇలా ప్రతి వస్తువు ధర కూడా పెరిగిపోయింది. ఇటువంటి సమయంలో పెండింగ్‌లో ఉన్న డీఎల్ రాక, కొత్త పీఆర్సీ లేక సామాన్య ఉద్యోగి కుటుంబం గడవడం చాలా కష్టంగా అయితే మారిపోయింది. మరి మరోవైపు ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా ఈహెచ్ఎస్ సమస్య కూడా అలాగే వేధిస్తోంది. ప్రతి నెల ఉద్యోగుల జీతాల నుంచి హెల్త్ స్కీమ్ కోసం డబ్బులు కట్ చేస్తున్నారు. కానీ తీరా అవసరానికి వెళ్తే హెల్త్ కార్డులు పనిచేయటం లేదు. ఆసుపత్రులు చికిత్స అందించటం లేదు. అటు డబ్బులు పోతున్నాయి, ఇటు వైద్యం అందటం లేదు అనే బాధలో ఉద్యోగులైతే ఉన్నారనమాట. మరి కాబట్టి ఉద్యోగ సంఘాలు మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి త్వరితగతిన ఒక మెరుగైన పీఆర్సీని మరియు హెల్త్ కార్డులను అందించాలని చెప్పేసి ఉద్యోగ లోకం గట్టిగా డిమాండ్ చేస్తోంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే గడువు ముగిసిన పీఆర్సీ జూలై 2023 నుంచి రావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ నివేదిక స్థాయిలోనే ఉండిపోవడము, ముఖ్యమంత్రి ఆదేశాల ఉల్లంఘన. సీఎం గారు ఆదేశించి నెల గడిచినా అధికారులు నివేదికను బయటపెట్టకపోవడము, సంఘాల వైఖరి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఫలితం సాధించాలనే దిశగా సంఘాలు ఒత్తిడి తీసుకురావాలి. సో, మరి చిన్న ఉద్యోగుల యొక్క ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న ధరల దృష్ట్యా తక్కువ వేతనం పొందే 80% మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈహెచ్ఎస్ విఫలం. హెల్త్ స్కీమ్ కోసం నిధుల కోత జరుగుతున్నా వైద్య సేవలు అందకపోవడం పట్ల ఆగ్రహం. ఉద్యమ హెచ్చరిక. జూన్ నెలాఖరులోగా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి రంగం సిద్ధం అంటున్నారు. సో, ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ రాష్ట్రాల్లో పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యంపై ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో, ముఖ్యమంత్రి ఆదేశించినా సరే నివేదిక రాకపోవడం అనేది సంఘాల నేతలు కేవలం హామీలకే పరిమితం కావడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిత్యావసర ధరల పెరుగుదల మరియు హెల్త్ కార్డుల వైఫల్యం. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరులోగా ప్రభుత్వం పీఆర్సీ మరియు మెరుగైన ఫిట్మెంట్‌ను ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఇటువంటి తాజా అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.